హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్ అండి. పంతమా బంధమా పార్ట్ 3. ఈ స్టోరీ మీకు అర్థం కావాలి అంటే ముందు భాగాలు నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ స్టోరీ రాసింది చదువుతున్నది నేనేనండి. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంక కథలోకి వెళ్ళిపోదాం. స్వప్నను ఇంటి దగ్గర దింపి తనకి బాయ్ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతాడు రామ్. అలా 4 ఏళ్ళు గడుస్తాయి. బాబు కొంచెం పెద్దవాడవుతాడు. స్వప్న చాలా చురుగ్గా వర్క్ అంతా నేర్చుకొని కొత్త వారికి అందరికీ ఆమె గైడ్ చేస్తుంది. రాను రాను రామ్ స్వప్న పనితీరుకి, ఆమె క్యారెక్టర్కి ఫిదా అయిపోతాడు. ఆఫీస్లో స్వప్నని గురించి తెలుసుకొని తన వెంట పడిన స్వప్న మాత్రం ఎవరిని పట్టించుకోదు. కంటి చూపుతోనే కాల్ చేసేలా చూస్తుంది. నెమ్మదిగా రామ్ తనని ప్రేమించడం మొదలు పెడతాడు. తనకి తెలుసు ఆమెకి పెళ్ళయింది అని, ఒక బాబు కూడా ఉన్నాడని. కానీ పెళ్ళైతే ఏంటి, తనని పెళ్లి చేసుకొని తన బిడ్డకు కూడా నేనే తండ్రి స్థానం ఇస్తాను అని తన మనసులో అనుకుంటాడు. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన స్వప్నకు వంశీ శారదమ్మ కాంతారావు గారితో ఆడుకుంటున్న వంశీని చూసి కన్నా అని పిలుస్తుంది స్వప్న. వెంటనే తన అమ్మను చూసి మమ్మీ వచ్చేసావా అంటూ పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ అమ్మని హత్తుకుంటాడు వంశీ. వంశీకి 4 ఏళ్ళు. ఈ మధ్యనే స్కూల్లో కూడా జాయిన్ చేసింది. కానీ వంశీ బాధ్యత మొత్తం శారదమ్మ కాంతారావు గారిదే. కాంతారావు గారు వంశీని స్కూల్లో దింపి మళ్ళీ 4 గంటలకి తన స్కూటీ మీద మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. వంశీ వాళ్ళని అమ్మమ్మ, తాతయ్య అని పిలుస్తాడు. వంశీ ముద్దు ముద్దు మాటలకి, తన రూపానికి అందరూ ఫిదా అయిపోతారు. కాంతారావు, శారదమ్మ అయితే స్వప్న తమ కూతురిలాగా, వంశీ తన మనవడిలాగానే చూసుకుంటారు. వాళ్ళు అంత బాగా చూసుకోబట్టే తను అలా ఉద్యోగం చేసుకోగలుగుతుంది. తనకి వచ్చే శాలరీ కొంచెం తను ఖర్చు పెట్టుకొని, కొంత వంశీ పేరట బ్యాంకులో వేసి, కొంత డబ్బును తన తల్లిదండ్రులకి పంపిస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు రామ్ నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అవుతుందట. మన బాస్ గోపాల్ గారు చెప్పారు. ఆయన చాలా స్ట్రిక్ట్ అంట, కోపిష్టి కూడానట. ఆఫీస్లో కొన్ని అరేంజ్మెంట్స్ చేయాలి అని స్వప్నకి చెప్తాడు. ఆయన ఇక్కడే ఉండి వర్క్ చేస్తారంట. ఆయనకి ఒక క్యాబిన్ రెడీ చేయాలి, ఒక పిఏని కూడా అంటాడు రామ్. ఆయన వస్తే కొంతమందికి ప్రమోషన్లు కూడా ఇప్పించాలి, అందులో నీ పేరు కూడా ఉంది అంటాడు రామ్. థ్యాంక్ యూ సార్ అంటుంది స్వప్న. అందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది స్వప్న, నీ కష్టానికి ఫలితం. అరేంజ్మెంట్స్ అన్నీ రామ్ స్వప్న దగ్గరుండి చేయిస్తారు. ఆయన వచ్చాక పిఏను ఆయనే సెలెక్ట్ చేస్తారని, అతను రేపే వస్తున్నాడని ఆఫీస్లో వారందరికీ ఇన్ఫామ్ చేస్తారు. ఆ రోజు ఉదయాన్నే లేచి త్వరగా రెడీ అయ్యి వంశీని కూడా రెడీ చేసి శారదమ్మ గారికి అప్పగించి త్వరగా వెళ్ళిపోతుంది స్వప్న. రామ్ కూడా ఉదయం 11 గంటలకి ఆఫీస్ ముందు కారు ఆగుతుంది. కారులోంచి కొత్త బాస్గా మనోజ్ దిగుతాడు. అది చూసిన స్వప్న గుండె ఆగిపోతుంది. పాత బాస్ గోపాల్ కూడా వచ్చి మనోజ్కి వెల్కమ్ చెప్పి, ఈయనే ఇక ఈ కంపెనీకి బాస్. ఈయన ఎవరో కాదు, నా ఫ్రెండ్. ఒకప్పుడు నా కంపెనీలో మీలాగే ఎంప్లాయీగా వచ్చి తన వర్క్తో నిజాయితీతో పనిచేశారు. కనుకనే నా కంపెనీ ఒకటి ఫారెన్లో లాస్లో నడుస్తుంటే అక్కడికి పంపాను. అక్కడ కూడా తన సత్తా చాటి కంపెనీని చాలా వృద్ధిలోకి తీసుకొచ్చారు. అందుకే తనకి పార్ట్నర్షిప్ ఇచ్చాను. ఇప్పుడు తను ఇండియాకి వస్తానంటే ఈ కంపెనీ తనకే అప్పగించి నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను. నాకు మీ సహాయక సహకారాలు అందించినట్లే ఇక నుండి మీ బాస్ అయిన నా ఫ్రెండ్ మనోజ్కి కూడా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఇక నేను సెలవు తీసుకుంటున్నాను అని గోపాల్ వెళ్ళిపోతాడు. ఇక రామ్ వచ్చి తనని తాను పరిచయం చేసుకుంటాడు. సార్, నేను ఇక్కడ మేనేజర్ని, నా పేరు రామ్ అని అందరినీ పేరు పేరున పిలిచి పరిచయం చేస్తాడు.
అందరూ కొత్త బాస్కి వెల్కమ్ చెప్పి విషెస్ చెప్తారు. కానీ స్వప్న ఎక్కడా అని చూసిన రామ్కి అందరి వెనుక ఉన్న స్వప్నను చూసి స్వప్న కమాన్ అంటూ పిలుస్తాడు. ఆ పేరు విన్న మనోజ్ వెంటనే పక్కకు తిరిగి అక్కడికి వస్తున్న స్వప్నను చూసి అవాక్కైపోతాడు. ఇదేంటి స్వప్న ఇక్కడ ఉంది అనుకునేలోపు రామ్ వచ్చి స్వప్న గురించి చెప్తే స్వప్న ఎవరో తెలియనట్లు నమస్తే సార్ అంటూ బొకే ఇచ్చి వెళ్ళిపోతుంది. తను ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తున్న స్వప్నను చూసి ఆశ్చర్యం వేసినా ఇది సరైన సమయం కాదని ఊరుకుంటాడు. అందరూ వెళ్ళాక సార్ ఇది ప్రమోషన్ లిస్ట్, అందులో అందరి గురించి చెప్పి స్వప్న గురించి కూడా చెప్తాడు. తను 4 ఏళ్ల క్రితమే ఇక్కడ జాయిన్ అయిందని, తను 4 ఏళ్లుగా ఇక్కడే వర్క్ చేస్తుందని, చాలా సిన్సియర్ అని, ప్రమోషన్ లిస్టులో తను కూడా ఉందని అంటాడు. అలా చెప్తున్నప్పుడు రామ్ కళ్ళల్లో ఒక మెరుపు, పట్టరాని ఆనందం గమనిస్తాడు మనోజ్. సరే, ఎంప్లాయీస్ బయోడేటా మొత్తం నా టేబుల్పై పెట్టి మీరు వెళ్ళండి అంటాడు. బయట స్వప్నకి మాత్రం అంతా బ్లాంక్గా అయిపోతుంది. తనకు ప్రమోషన్ వస్తుంది అనే టైంలో ఇతనేంటి ఇక్కడ, ఇక నాకు ప్రమోషన్ కాదు కదా, జాబే ఉంటుందో ఊడుతుందో తెలియదు అని అనుకుంటుంది. స్వప్న తను ఎప్పుడూ ఏ విషయంలోనూ భయపడలేదు. తన నిజాయితీయే తనని కాపాడుతుందని నమ్మే మనిషి. ఏది జరిగితే అదే జరుగుతుంది, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి అని నిర్ణయించుకుంటుంది. కొంతసేపటికి అటెండర్ వచ్చి స్వప్న మేడం మిమ్మల్ని CEO గారు పిలుస్తున్నారు. ఇది తను ఊహించిందే కాబట్టి ధైర్యంగా లోనికి వెళ్తుంది. మే ఐ కమిన్ సార్ అంటుంది స్వప్న. ఎస్ కమాన్ అంటాడు మనోజ్. స్వప్న లోపలికి వస్తుంది. స్వప్న నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు మనోజ్. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను సార్ అంటుంది. అది తెలుస్తూనే ఉంది, నీకు వర్క్ చేయాల్సిన కర్మ ఏమిటి అని అంటాడు మనోజ్. భర్త వదిలేసిన ఆడది ఉద్యోగం చేసుకోవాలి కదా సార్ అంటుంది ఆమె. నేను నిన్ను వదిలేయడం ఏంటి, నువ్వు మా అమ్మా నాన్నల దగ్గర ఉన్నావు కదా అంటాడు మనోజ్. నన్ను పెళ్లి చేసుకున్న మీరే నన్ను వద్దు అనుకుంటే సారీ, అది మీకు ఇష్టం లేని పెళ్ళి అని మీరు వెళ్ళాక తెలిసింది. ఇంకా ఆ బంధం నాకెందుకు సార్, నేను అప్పుడే తెంచేసుకున్నాను. మీరు కంగారు పడకండి, నేను ఇక్కడ ఎవరికీ మీ గురించి ఏం చెప్పను, మన గతం గురించి అంటుంది స్వప్న. అది కాదు స్వప్న అంటే, సార్ ఇది ఆఫీస్, పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి ఆఫీస్ టైం వేస్ట్ చేయకండి. మీరు ఇక్కడ బాస్, నేను ఎంప్లాయ్. వర్క్ ఏమైనా ఉంటే చెప్పండి, చేస్తాను, లేదు అంటే వెళ్తాను. దానికి కామ్గా తననే చూస్తూ ఉంటాడు మనోజ్. సరే సార్, నేను వెళ్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మన మధ్య భార్యాభర్తల బంధం 5 ఏళ్ల క్రితమే ముగిసింది. నాతో ఏదైనా మాట్లాడితే అది ఆఫీస్ గురించి మాత్రమే అడగండి, సమాధానం చెప్తాను. మనోజ్కి చాలా కాలుతుంది స్వప్న అలా మాట్లాడేసరికి. అంటే తను ఇంటి నుండి వచ్చాక మా పెళ్లి బంధం వద్దు అనుకొని ఇంటి నుండి వెళ్ళిపోయిందన్నమాట. అంటే అప్పటి నుండి ఇక్కడే వర్క్ చేస్తుంది. ఆ మేనేజర్ రామ్ స్వప్నతో చాలా క్లోజ్గా ఉంటున్నాడు. ఆమె గురించి చెప్తున్నప్పుడు అతనిలో ఏదో ఒక భావం, అది ఏంటి అని రామ్ని పిలుస్తాడు మనోజ్. రామ్ లోనికి వస్తాడు. ఆఫీస్లో వాళ్ళ గురించి వివరంగా చెప్పండి అని అందరి గురించి వివరాలు అడుగుతాడు. మొదట మీ గురించి చెప్పండి అంటాడు మనోజ్. అడగండి సార్ అంటాడు రామ్. మీరు ఎప్పటి నుండి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? దాదాపు 6 years అవుతుంది సార్. ఓహో అలాగా, మరి మీకు మ్యారేజ్ అయిందా? ఇంకా కాలేదు సార్. తప్పుగా అనుకోకండి, మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారా? అది సార్ అంటాడు రామ్. పర్వాలేదు చెప్పండి, ఒకే దగ్గర వర్క్ చేయాలి కదా, అందరి గురించి తెలుసుకోవాలి అంటాడు. ఒక ఫ్రెండ్లా చెప్పండి అంటే, సార్ నేను స్వప్నను ప్రేమిస్తున్నాను సార్. స్వప్న అంటే ఇందాక మీకు పరిచయం చేశాను కదా, ప్రమోషన్ లిస్టులో ఆమె కూడా ఉందని. ఓహో ఆమెనా? ఆమె గురించి ఎంప్లాయీస్ బయోడేటాలో ఆమెకి పెళ్ళయిందని ఉందిగా అంటాడు మనోజ్. ఎస్ సార్, ఆమెకు పెళ్ళయింది. కానీ వాడొక మూర్ఖుడు పెళ్ళైన 2 నెలలకే ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు.
బుద్ధిన్నవాడు ఎవడన్నా అంత మంచి మనిషిని వదులుకుంటారా సార్? అందుకే ఆమె పెళ్ళి నాకు అభ్యంతరం లేదు. మరి ఆమె ఒప్పుకుందా? తనకి నేనంటే చాలా అభిమానం. కాదనదు అనే నమ్మకం సార్. ఇక మీరు వెళ్ళండి అంటాడు మనోజ్. రామ్ ఉన్నంత వరకు బిగబెట్టుకొని కూర్చొని అతను వెళ్ళగానే తన కోపాన్ని అంతా అక్కడున్న ఫ్లవర్ వాజ్పై చూపిస్తాడు. ఆ రోజు సాయంత్రం అందరికంటే ముందుగా వచ్చి తన కారులో వెయిట్ చేస్తాడు మనోజ్. ఎందుకంటే స్వప్నను ఫాలో అవ్వడానికి. రామ్, స్వప్న ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుతూ బయటికి వస్తారు. రామ్ కార్ తీసి స్వప్నను ఎక్కించుకొని ఆమె ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళనే ఫాలో అవుతాడు మనోజ్. కారులో మూడీగా ఉంటుంది స్వప్న. ఆ రోజు జరిగిన సంఘటనలు తలుచుకొని. స్వప్న ఇంటి ముందు కారు ఆగుతుంది. కొంచెం దూరంలో మనోజ్ కారు ఆపి వాళ్ళ ఇద్దరిని గమనిస్తూ ఉంటాడు. కారు దిగిన స్వప్నను చూసి, ఏమైంది స్వప్న, అలా ఉన్నావేం అని అడుగుతాడు రామ్. రామ్ అలా అడిగేసరికి కొంచెం నవ్వు తెచ్చుకొని, ఏం లేదు సార్, కొంచెం ఒంట్లో బాగాలేదు అంటుంది. సరే అయితే పద హాస్పిటల్కి వెళ్దాం అంటాడు రామ్. వద్దు సార్, ఇంట్లో మెడిసిన్ ఉంది, వేసుకుంటాను అని నవ్వుతూ చెప్తున్నా స్వప్నను చూస్తే మనోజ్కి కోపం తారాస్థాయికి వెళ్ళిపోతుంది. అంటే స్వప్నకి కూడా రామ్ అంటే ఇష్టమే అన్నమాట. మనోజ్ కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన మనోజ్ ఇంట్లో సామాన్లన్నీ పగలగొట్టి, ఒక ఆడదానికి అంత పొగరా, నాతోనే అలా మాట్లాడుతుందా, రేపటి నుండి చూపిస్తాను నేనేంటో అని అనుకొని ఫుల్గా తాగి పడుకుంటాడు. ఆ ఇంట్లో పనిచేసే రంగయ్య మనోజ్ కోపం గురించి అంతా తెలుసు. ఈ డబ్బున్న వారంతా ఇంతే, ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కొని కోపం వచ్చినప్పుడల్లా పగలగొట్టుకుంటారు అనుకొని అంతా శుభ్రం చేస్తాడు. ఆ నెక్స్ట్ డే మనోజ్ తెలుసుకున్న సమాచారం ప్రకారం రామ్ చాలా మంచివాడని, నమ్మకమైన మేనేజర్ అని, వర్క్లో కూడా చాలా సిన్సియర్ అని ముందున్నవారు చెప్తారు. కానీ మనోజ్ రామ్పై, స్వప్నపై చాలా కోపంగా ఉంటాడు. అలాగే రామ్ని ఉద్యోగంలో నుండి తీసేసి స్వప్నపై తన పగ సాధించాలి అంటే, ఇప్పుడు రామ్ని వర్క్లో నుండి తీసేయాలి అంటే రీజన్ చూపించాలి. మరియు ఆ కంపెనీ గురించి కానీ, ఎంప్లాయీస్ గురించి కానీ ఇప్పుడు ఏమీ తెలియదు తనకు. రామ్కి ఆ విషయాలన్నిటి మీద ఒక అవగాహన ఉంది. ఇప్పుడు వర్క్ గురించి ఏ డిసిషన్ తీసుకోవాలన్నా రామ్ అవసరం తనకు చాలా ఉంది. కనుక రామ్ను తీసేసే ప్రసక్తే లేదు. అందుకే రామ్ విషయం పక్కన పెట్టి స్వప్న గురించి ఆలోచిస్తాడు. రామ్ ఇచ్చిన లిస్టు ప్రకారం అందరికీ ప్రమోషన్స్ ఇచ్చి స్వప్నను తన పిఏగా ప్రమోట్ చేస్తాడు. అందరూ సంతోషపడతారు. కానీ స్వప్న మాత్రం ఉద్యోగమే తీసేస్తాడు అనుకుంటే ప్రమోషన్ ఇచ్చాడు, అది తన పిఏగా, ఇందులో ఏదో ఉంది అని అనుకుంటుంది. దాంతో ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు. మనోజ్ స్వప్నను పిలిపిస్తాడు. స్వప్న మనోజ్ క్యాబిన్కి వెళ్తుంది. నిన్న నాకు అంత పొగరగా సమాధానం ఇచ్చావు కదా, ఆఫీస్లో ఆఫీస్ వర్క్ మాత్రమే చెయ్యాలి అని. ఇక నుండి నా పవరు, నా పొగరు నీకు రుచి చూపిస్తాను అని అంటాడు మనోజ్. నాకు తెలుసు సార్, మీరు ఇలాంటి ప్లాన్ ఏదో వేసే ఉంటారని, కానీ నేను ఎవ్వరికీ భయపడను అని అంటుంది స్వప్న. అది చూస్తాను అని. ఇక నుండి నా ప్రతి పని నువ్వే చేయాలి, నా మీటింగ్స్ సెట్ చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా పిఏగా నాతోనే రావాలి, ఉదయం 8 గంటలకి ఆఫీస్లో ఉండాలి, ఆఖరికి నేను తినే లంచ్ కూడా నువ్వే అరేంజ్ చేయాలి అని అంటాడు. దాంతో కేర్లెస్గా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అతను. నా సీట్లోకి అంటుంది స్వప్న. అవసరం లేదు, ఇక నుండి నా క్యాబిన్లోనే నీ సీటు అని అటెండర్ని పిలిచి, ఒక కుర్చీ ఒక టేబుల్ ఇక్కడ అరేంజ్ చెయ్యి మేడం గారికి అంటాడు. ఓకే సార్ అంటాడు అటెండర్. 10 నిమిషాల్లో అతను చెప్పినట్లే అరేంజ్ చేస్తాడు అటెండర్. వెళ్ళి నీ లగేజ్ అంతా
తెచ్చుకొని ఇక్కడే కూర్చో అంటాడు మనోజ్. దాంతో చేసేది లేక తన ల్యాప్టాప్, హ్యాండ్ బ్యాగ్, కొన్ని ఫైల్స్ తెచ్చుకొని అక్కడే కూర్చొని తన వర్క్ చేసుకుంటుంది. కుసేపటికి స్వప్న కాఫీ అంటాడు మనోజ్. ప్యూను ఉన్నాడు కదా సార్, పిలవనా అంటే వద్దు, నాకు నువ్వే స్వయంగా కలిపి తీసుకురా, గుర్తుందిగా అంటాడు. ఆ మాటతో గతంలో తమ పెళ్ళైన కొత్తలో కాఫీ కలిపి ఇస్తుంది మనోజ్కి. అది తను ఒక సిప్ చేసి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఆ కాఫీ అతను తాగాడు అనుకొని కప్పు తీస్తుంటే అది నిండుగా ఉంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ ముగిసిందండి. కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బై బై.